ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన జరగనై ఉందండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మరి అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఆరాధనలో కూడా తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. మరి కాకినాడలో అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కొండబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా ఉన్న మరి కొండబాబు ఫంక్షన్ హాల్, జగన్నాథపురంలో మరి ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న మరి ఈ కొండబాబు ఫంక్షన్ హాల్లోనే ఆరాధన జరగనే ఉంది. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతాలను ప్రభు చేయబోతున్నారండి. ఈ 3 ఆరాధనలకు మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పక పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ భయంకరమైన వేదనల మధ్యలో ఉన్నారో అన్నిటికీ ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. ప్రార్థిద్దాం. కలిసి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి సంఖ్యల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్ప చేసి గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇక పాత జీవితం నుంచి విడుదల, కొత్త జీవితం ఇవ్వడానికే ఈ ఆరాధనలో ప్రభు జరిగించనే ఉన్నారు. మర్చిపోకండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 728600007271. Praise the Lord. May God bless you all. Praise the Lord, dear all brothers and sisters in Christ. బాగున్నారా అండి? మరి మీ అందరికి గొప్ప శుభవార్త. హైదరాబాద్, సికింద్రాబాద్లో అద్భుతమైన ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది కదా. మరి నవంబర్లో మొదటి రోజున నవంబర్ 1 మరి ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల మరి సికింద్రాబాద్ రోడ్ నందు జరగనై ఉంది. మరి ఈ ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు మరి ఎంతమంది అయితే ఆరాధనలో పాల్గొంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మరి నవంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మరి తన మాటల ద్వారా ఎంతగానో ధైర్యపరచడం మనం చూస్తూ ఉన్నాం. నెమ్మది లేని సమయంలో, సంతోషం లేని సమయంలో, దుఃఖపడుతూ ఉన్నప్పుడు, చాలా వేదనకి మరి మన గురి అయిపోయి మన జీవితాలు ఉన్నప్పుడు ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలపరిచి ఉన్నాయి. నెమ్మది, సమాధాన్ని కలగచేసి ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతిరోజు ధ్యానించినట్లే దేవుని మాటలు ఈరోజు కూడా ప్రత్యేకంగా దేవుని మాటలు ధ్యానిద్దామా? మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 20వ కీర్తనలు 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, మన కోరికలన్నింటినీ కూడా ప్రభు సిద్ధింపచేసి మరి మన ఆలోచన యావత్తును కూడా సఫలపరిచే దేవుడై ఉన్నారు. చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆయన బలమైన మాటల ద్వారా చక్కగా బలపరచబడుతున్నామండి. ఈ ఉదయకాల సమయంలో మరి ఏ కోరికల విషయంలో అయితే మరి దేవుడు నా జీవితంలో మరి ఈ కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నారు, ఈ కార్యం ఖచ్చితంగా నా జీవితంలో జరిగిస్తారు, నేను ఈ విషయంలో ఆరాటపడుతున్నాను, దేవుడు ఈ నా జీవితంలో ఈ అద్భుతం చేయాలని ఎలా అయితే ఆలోచన కలిగి ఉన్నారో, ఏ విషయంలో అయితే ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎస్, అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించబోతున్నారండి.
ప్రతి విధమైన విషయాల్లో ప్రభు కృప చూపించి నిన్ను నీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపించబోతూ ఉన్నారు. నీ కోరికలను సిద్ధింపచేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడై ఉన్నారు. ఎందుకండి మన కోరికలు, మన ఆలోచనలు ఎప్పుడు కూడా దైవికమైన ఆలోచనలు, దైవికమైన కోరికలుగా ఉండాలండి. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా, చెడ్డ మరి వాటిని కోరుతూ ఉంటారు. అంటే వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని బాధ పెట్టాలి, ఒకరిని తృణీకరించాలి, లేదా ఒకరిపైన నిందలు వేయాలి అనే ఈ ఆలోచన నిజంగా వారి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం కదండి. ఇలాంటి ఆలోచనలు లేదా ఇలాంటి కోరికలు దేవుడు ఎప్పుడు కూడా సిద్ధింపచేయరు. ఆయన చిత్తానుసారంగా ఎవరైతే నడుచుకొని ఆధ్యాత్మికంగా ఆత్మికంగా ముందుకు సాగుతారో, ప్రార్థన పూర్వకంగా ఉంటారో, వారి జీవితంలో మంచి ఆలోచన, మంచి మనసు, మంచి కార్యాలు, మంచి క్రియలతో ముందుకు వెళ్తారు. వారి జీవితంలో వారి ఆలోచన యావత్తును ప్రభు సఫలపరుస్తారు. నువ్వు ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావే, ఎస్ దేవుని కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ప్రియ సహోదర సహోదరి ప్రభు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ధైర్యంగా ఉండండి. ప్రభు పైన ఆధారపడిన వారిని ప్రభు ఎన్నడూ కూడా మరి విడిచిపెట్టే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు, ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఎస్, ఈ వాగ్దాన్ని పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. బలమైన కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన గొప్ప దేవుడు అండి. మనుషులు అన్యాయం చేస్తారేమో కానీ దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన ఎన్నటికీ అన్యాయం చేయరండి. ఎవరు తృణీకరించినా వారి ఎదుటనే గొప్పగా ఉంచే దేవుడై ఉన్నారు. మనుషుల ఆలోచన మన పట్ల ఎలా ఉంటుందో తెలుసా, కొద్దిగా ఉంటుంది కదండి. వీరి జీవితం ఇంతేనేమో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రభు ఆలోచన ఎలా తెలుసా, నీ ఆలోచన కంటే మిన్నైన ఆలోచన. ఆమేన్. చూడండి, యోసేపు తన జీవితంలో ప్రధానమంత్రి మరి అవుతాడేమో అని తనకే తెలియదు కదా. కానీ చూడండి, ఎవరు తృణీకరించిన తన అన్నలు మరి ఎంత మోసం చేయాలని చూసినా తను మాత్రము మరి నిశ్చయముగా తన జీవితము, తన అన్నల పైన ప్రేమ మరి తన జీవితంలో ఎప్పుడు అలానే ఉందండి. ద్వేషం చూపించారు కానీ యోసేపు దేవుని ప్రేమను చూపించారు. అందుకనే తన జీవితంలో హెచ్చింపబడ్డారు. అంతేనండి. అందుకనే తన ఆలోచన యావత్తులో ప్రభు కార్యం చేశారు. ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచారు. నిన్ను కూడా ప్రభు ఉంచబోతున్నారు. ధైర్యంగా ఉండండి. మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని బలంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంతో చక్కని విషయాలతో ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, మాట్లాడుతున్నారు. మా ప్రతి కోరికల విషయంలో అయా కార్యము చేసే దేవుడవై ఉన్నావు. మా ఆలోచన విషయాలలో మమ్మల్ని ప్రభా సఫలపరిచే దేవుడవై ఉన్నావు. ప్రభా ఇదిగోండి అద్భుతమైన రీతిలో ఎంతమంది అయితే అయా ఇదిగోండి ప్రార్థన పూర్వకంగా వారి జీవితంలో ముందుకు సాగుతున్నారు, యథార్థంగా, నీతిగా, భక్తిగా ఎంతమంది ముందుకు వెళ్తున్నారు. వారి జీవితంలో వారి ప్రతి కోరికను స్థిరపరిచి వారి ఆలోచన యావత్తును సఫలపరచమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ఎంతమంది అయితే మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం జరుగునుగాక, గొప్పవారకుదురుగాక, అవుదురుగాక, దీవించబడుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక, క్షేమం కలగచేయండి. ప్రతి ఆటంకాలు, ప్రతి వ్యతిరేకతలు, ప్రతి పోరాటాల నుంచి విడుదల చేయండి. చేసిన ప్రయత్నాలు, పనులన్నింటిలో ఈ రోజంతల కృప కలుగును కాక, ఉన్నతమైన స్థితి వారు చూచుదురు కాక వారి జీవితంలో. అలాగనే ఉదయకాల సమయంలో అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యం ప్రభా, కొత్త బిగినింగ్స్, కొత్త ప్రభా ఇదిగోండి ప్రారంభోత్సవాలు లేదా ప్రభా కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తున్న వారందరి జీవితంలో కృప కలుగును గాక. సమాధానం, సంతోషం, నెమ్మది అందరి జీవితం కలగచేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని, అందరినీ బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.